ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కోమలితో మాట్లాడుతుందంట. అశోక్, కోమలి, అశోక్, అంత మమ్మ వల్లే. ఆ అశోక్ గారిని బయటికి తీసుకురావద్దని చెప్తే వాడిని బయటికి తెప్పించింది. వాడు రాకపోతే ఏమైంది ఇప్పుడు? ఎలా ఉన్నావు అశోక్? కోమలి, నువ్వు ఏడవకు. నాకు చాలా భయంగా ఉంది అశోక్. మన పెళ్లి జరిగితేమో అనిపిస్తోంది. నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో, నాకెవరూ లేరనిపిస్తోంది. కోమలి, ఇవన్నీ మాట్లాడడానికి ఇది సమయం కాదు. ఎవరైనా వింటే మొదటికే మోసం వస్తుంది. నన్ను మాట్లాడనివ్వండి విజయాంబిక గారు, ప్లీజ్. కోమలి, నువ్వేం భయపడకు. ఇప్పుడు నన్ను బయటకు తీసుకురావడానికి నాలాగే ఉన్న ఇంకొకరిని నా ప్లేస్లో పెట్టారు. నన్ను పూర్తిగా బయటికి తీసుకురాగలిగే సత్తా వాళ్ళకుంది. నన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తారు. మన పెళ్లి జరుగుతుంది. నీకు నేనున్నాను కోమలి, ఉంటాను కూడా. సరే కోమలి, బాయ్. ప్లీజ్, కాసేపు మాట్లాడొచ్చు కదా, నన్ను కలవచ్చు కదా. ప్లీజ్, నేను చూడాలనిపిస్తుంది. అమ్మా రూపా, బర్త్డే రోజు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఎవరమ్మా ఫోన్లో? చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. అది మన రూప ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడారు కదా తమ్ముడు. వాళ్ళు ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్తున్నారన్నమాట. రూప బ్రతికుండానికి కారణమైన వాళ్ళతో మాట్లాడుతుంటే ఇలా ఎమోషనల్ అయిపోయిందంతే. ఓ అవునా? ఏదమ్మా ఇటివు, నేను మాట్లాడతాను. మా బంగారాన్ని కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెప్తాను. బాబాయ్, ఫోన్ ఆల్రెడీ పెట్టేశారు, ఇంకొకసారి మాట్లాడిస్తాను. మాట్లాడించడం కాదమ్మా, ఈ బర్త్డేకి వాళ్ళని కూడా పిలిస్తే బాగుండేది. ఈ రోజు నీ బర్త్డే జరుగుతుందంటే వాళ్లే కదమ్మా కారణం. పిలిచాను బాబాయ్, కానీ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. సరే అమ్మా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్. మీ పిన్ని నీ కోసమని చక్కెర పొంగలి చేసింది. నువ్వు త్వరగా రెడీ అయి వస్తే వేడివేడిగా తినచ్చు. అలాగే బాబాయ్, మీరు వెళ్ళండి, నేను రెడీ అయి వస్తాను. సరే. మమ్మీ, అశోక్ గురించి మనం ఇక్కడ మాట్లాడడం మంచిది కాదు. వేరే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. విజయాంబిక గారు, అశోక్ ఎలాగో బయటకు వచ్చాడు కాబట్టి అశోక్తో ఒక పని చేపిద్దాం. ఈ ఐడియా చాలా బాగుంది. అశోక్తో మేము మాట్లాడతాం. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే. దీపక్, అశోక్కి ఫోన్ చేయరా. మళ్ళీ వాడికి ఎందుకు మమ్మీ? కోమలి జపం చేస్తావా? వాడికి ఒకసారి కాల్ చెయ్యి.
హలో. అశోక్, నిన్ను బయటికి తీసుకురావడం వెనక ఒక ముఖ్యమైన కారణముంది. ఏంటండి అదే? ఈరోజు రూప పుట్టినరోజు. ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. అందరూ వస్తారు. సరిగ్గా అదే టైంకి రూపని నువ్వు చంపాలి. అంతమంది ఇంట్లో ఉంటే అదెలా సాధ్యం అండి? అది నీకు సాధ్యమవుతుంది. ఎందుకంటే నువ్వు షూటింగ్లో ఎక్స్పర్ట్వి కాబట్టి. నువ్వు గురి చూసి షూట్ చేసావంటే అనుకున్న టార్గెట్ మిస్ అవ్వకుండా షూట్ చేయగలవు కాబట్టి. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈరోజు ఆ రూపని షూట్ చేసి చంపలేదో నీ కోమలి చస్తుంది. అర్థమైందిగా? టార్గెట్ మిస్ అవ్వకూడదు. సరే. తాతయ్య, ఇలా అరేంజ్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? అదేంటి బంటి, ఈ రోజేంటో నీకు తెలీదా? తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? ఈ రోజు మీ అమ్మ పుట్టినరోజు బంటి. అవునా? అమ్మ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నేను కూడా మర్చిపోయాను. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకి విషయం చెప్తాను. బంటి, చిన్నగా పడిపోతావు. నేను కొన్ని కాల్స్ చేసుకోవాలి, వెళ్ళి నీ పని చూసుకో. రూపా, అమ్మా, అనాథాశ్రమం వాళ్ళు బయలుదేరారా? ఖచ్చితంగా బయలుదేరతారమ్మా. ఈ పాటికి బయలుదేరే ఉంటారు.